టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సందడిగా గడుపుతున్నారు. ఇళ్లన్నీ దీపకాంతులతో నిండిపోయాయి. ఇంటి నిండా దీపాలతో అలంకరించడంతో పాటు బాణాసంచా కాలుస్తున్నారు. భారీ శబ్దాలు, బాణాసంచా వెలుగులతో పల్లె పట్టణాలన్నీ పండుగ జరుపుకుంటున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. వీధుల్లో టపాసులు కాల్చుతూ మతాబులు వెలిగిస్తూ చిన్నారులు పెద్దలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇళ్లను దీపాలతో అలంకరణ చేశారు. చారిత్రక భవనాలు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. వ్యాపార భవనాలు విద్యుత్ కాంతులతో మెరుస్తున్నాయి. అనేక మంది ప్రముఖులు తమ ఇళ్ల ముందు దీపావళి సంబరాలను జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా అందరూ కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం టీవీ స్క్రీన్ మీద చెన్నై లో విజువల్స్ ని చూస్తున్నాం. దీపావళి పర్వదినాన్ని ఎంత ఘనంగా జరుపుకుంటున్నారో చెన్నై వాసులు. నగరమంతా కూడా విద్యుత్ కాంతులతో పాటు దీపాల వెలుగులతో దేదీప్యమానంగా పండుగ వాతావరణం కనబడుతోంది. ఇక ముంబైలో కూడా ఘనంగా దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ విజువల్స్ ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రజలంతా కూడా బాణాసంచా కాలుస్తూ ఊరువాడ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు భారతదేశ వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. सर అందులో కూడా దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా ప్రజలందరూ దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఓ ప్రక్క విజయవాడలో జరుగుతున్నటువంటి దీపావళి వేడుకలను మనం చూస్తున్నాం. మరో ప్రక్క భాగ్యనగరంలో కూడా దివాళీ సెలబ్రేషన్స్ ని ప్రజలంతా కూడా సంబరాల్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు మనందరం చూస్తున్నాం. చిన్నపిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు వెన్నంటే ఉండి దివాళీ బాంబులను వెలిగింపజేస్తున్నారు. ఆ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. సో దివాళీ సెలబ్రేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు. ఇకటు ఉత్తరాదిని కూడా దివాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అయోధ్యలో సీతారాముడి కళ్యాణం, నిన్న సీతారాముడి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలరాముడి యొద్ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా నెలకొల్పారు. ఇప్పుడు అయోధ్య నగరమంతా కూడా దీపకాంతులతో దేదీప్యమానంగా నగరమంతా కూడా శోభిల్లుతోంది. ముఖ్యంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి దివాళీ సెలబ్రేషన్స్ ని మనం విజువల్స్ లో చూస్తున్నాము. అత్యంత ఘనంగా దివాళీ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయోధ్య నగరంతో పాటుగా అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దివాళీ సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలరాముడి ఆలయం అయితే అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు ఆలయ అధికారులు. మరోప్రక్క ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి దివాళీ సెలబ్రేషన్స్ ను కూడా మనం చూస్తున్నాము. ఎన్సీఆర్ లో కూడా గ్రీన్ క్రాకర్స్ ని సెలబ్రేట్ చేయడానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో, సర్వోన్నత న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా గ్రీన్ క్రాకర్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రీన్ క్రాకర్స్ తో దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు. మరోపక్క ఆ చారిత్రక కట్టడాలన్నీ కూడా దీపకాంతులతో వెలిగిపోతున్నాయి. ఢిల్లీలో ముఖ్యంగా అనేకమైనటువంటి చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయి. సో ఆ కట్టడాలన్నింటినీ కూడా ఈరోజు దీపకాంతులతో
అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి వెలుగులు ఈలుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. సో అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఇక అటు తమిళనాడులో కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాజీ గవర్నర్ అలాగే తమిళనాడులో బీజేపీ నాయకురాలుగా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ దివాళీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. మొత్తం ప్రజలందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. తమిళిసై దివాళీ వేడుకలను నిర్వహించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, మంచు ప్రదేశంగా గుర్తింపబడిన మంచు గురుస్తూ అందాలను తెల్ల అంటే శోభిత వర్ణంతో శ్వేతవర్ణంతో అందాలను చలిని విస్తరింపజేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా దీపకాంతులు వెలుగుతున్నాయి. వెలిగిస్తున్నారు ఆర్మీ అధికారులు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు జమ్మూ కాశ్మీర్లో దివాళీ సెలబ్రేషన్స్ని జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో జరుపుకోవాల్సినటువంటి ఆర్మీ అధికారులు వృత్తిరీత్యా కృతనిశ్చయంతో పనిచేస్తున్న క్రమంలో భాగంగా ఆర్మీ అధికారులందరూ కూడా ఒక్కచోట చేరి దివాళీ సెలబ్రేషన్స్ని తమ కుటుంబ సభ్యులుగా భావించేటువంటి తోటి అధికారులతో కలుపుకుని వారు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే ఆర్మీ అధికారులతో పాటు ఉదయం అటు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర ప్రధానమంత్రి మోదీ కూడా దివాళీ సెలబ్రేషన్స్ని నిర్వహించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి దివాళీ సెలబ్రేషన్స్ని మనం విజువల్స్లో చూస్తున్నాం.